హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో దుప్పటాని డ్రెస్‌గా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఏ టు జెడ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇలాంటి దుప్పట ఒకటి నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ₹100కి. దానికి లైనింగ్ తీసుకున్నాను 2 మీటర్స్. దుప్పటా కూడా 2 మీటర్స్ ఉంటుంది. మొత్తం దీన్ని కుర్తీగా ఎలా కన్వర్ట్ చేశానో కంప్లీట్‌గా ఇందులోనే ఉంటుంది చూసేయండి. ఇలా లైనింగ్‌ని ఫస్ట్ 2 పార్ట్స్ చేసేసుకున్నాను హాఫ్ హాఫ్. మనం ఎప్పుడైనా కానీ డ్రెస్ కట్ చేసేటప్పుడైనా, బ్లౌజ్ కట్ చేసేటప్పుడైనా కానీ 2 ఓపెన్ సైడ్స్ అనేటివి మనకు అపోజిట్‌లో ఉండాలి. క్లోజ్ సైడ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు లూజ్ ఎంత సరిపోతుందో అంతవరకైతే వేసుకోవాలి మనం. మనం ఏ డ్రెస్ అయితే కొలతకు తీసుకుంటున్నామో ఆ డ్రెస్ తీసుకొని డ్రెస్ హైట్ మెజర్ చేసుకోండి ఫస్ట్. ఎంత ఉంది అని టేప్ బట్టి పైనుంచి కింద వరకు మెజర్ చేసేసుకోండి. ఇంటూ 38 వచ్చింది కదా! 38 అసలు డ్రెస్ హైట్ ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాం కదా! లైనింగ్‌కు ఎప్పుడైనా కానీ 2 ఇంచెస్ తక్కువ ఉంటది. ఇప్పుడు చూడండి లైనింగ్ మనం మెజర్ చేసేసుకుంటాము. 2 ఇంచెస్ తక్కువ వేసుకోవాలి మార్క్. 38 వచ్చింది కాబట్టి మనం 36 మార్క్ వేసేసుకోండి. 2 ఇంచెస్ తక్కువ వేసుకుంటే మళ్ళీ అది మెయిన్ పీస్ తీసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ తీసుకుంటాము. ప్లస్ ఏంటనంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాని యాడ్ చేసేసుకోవాలి మెయిన్ పీస్‌కు. కిందికి ఫోల్డ్ చేస్తాం కదా! సో, ఇప్పుడు లైనింగ్‌కైతే 36 తీసుకుంటున్నాను. 36 తీసుకొని మార్క్ వేసేసుకోండి. కంప్లీట్‌గా మార్క్ వేశాక స్కేల్ బట్టి ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసుకోండి. క్రాస్ లేకుండా స్ట్రెయిట్ క్రాస్‌లా వేసుకోండి నీట్‌గా. నెక్స్ట్ మనం లూజ్ మెజర్ చేస్తాము. మనం తీసుకున్న కొలత డ్రెస్‌ని బట్టి మనం లూజ్ యాడ్ చేసుకోవాలి. లేదంటే మనం బాడీ మెజర్‌మెంట్స్ తోటి కూడా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. హైట్, లూజ్ అన్ని మెజర్‌మెంట్స్ తీసుకుంటాం. నేను బయట రెడీమేడ్‌గా డైరెక్ట్ తీసుకున్న డ్రెస్సే నేను ఎలా మార్క్ చేసి చూపిస్తున్నానో చూడండి. ఇలా చూడండి నేను పైనుంచి లూజ్ కొలుచుకున్నాను ఎంతుందనేది. ఇప్పుడు నాకిక్కడ 20 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ నేను కుట్లకు కూడా యాడ్ చేసేసుకొని మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు 20 ఇంచెస్ నందున ఆఫ్ చేసేస్తున్నాను. 10 ఇంచెస్ అవుతుంది. దానికి మళ్ళీ మనం 2 ఇంచెస్ పక్కలకు యాడ్ చేసేసుకోవాలి కుట్లకు. సో, టోటల్ 12 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ వేసేసుకుంటున్నాను. 12 ఇంచెస్ పైన నుంచి కింది వరకు ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసుకోండి. కంప్లీట్‌గా 12 ఇంచెస్ మార్క్ వేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. 10 ఇంచెస్ గూడా ఒక మార్క్ వేసేసుకోండి. కింది సైడ్ కూడా వేస్తున్నాను సేమ్. కంప్లీట్‌గా మార్క్ అయినంక స్కేల్ బట్టి వేసుకోండి ఒక స్ట్రెయిట్‌గా. నెక్స్ట్ మనం తీసుకున్న లూజ్‌ని బట్టి మనం షోల్డర్, ఆర్మ్ హోల్ మార్క్ వేసుకుంటాం. నేను డైరెక్ట్ రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నాను కాబట్టి దానికి కరెక్ట్ మనకు బాడీ అనేది మెజర్‌మెంట్స్ ఉండవు. మనకు రాదు కూడా. ఎందుకంటే అది బోట్ నెక్ మోడల్ ఉంది. సో, నేను ఇక్కడ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ 12 ఇంచెస్ సైడ్స్‌లో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి మనము 5/6 అలా తీసుకుంటాము. ఇక నేను 6 ఇంచెస్ మార్క్ వేశాను. కిందకి ఆర్మ్ హోల్ ఏమో 6/2 వేసుకొని మార్క్ వేసి బాక్స్ లాగా చేశాను. దాన్ని మళ్ళీ సైడ్స్‌లోకి రౌండ్‌గా చేసేసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకొని రౌండ్‌గా చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ కూడా మనం అలానే చేసుకుంటాము. షోల్డర్ 3 ఇంచెస్ మార్క్ వేసేసుకుంటున్నాను. మనకు నెక్ ఎంత హైట్ కావాలనో అంత హైట్ నేను 5/6 అలా తీసుకుంటున్నాను. 5 ఇంచెస్‌కి మార్క్ వేసేసుకున్నాను. ఫ్రంట్‌ది కాబట్టి కొంచెం చిన్నగానే ఉండాలని 5 ఇంచెస్‌కి మార్క్ వేసేసుకున్నాను. ఇలా బాక్స్‌లాగా చేసేసుకొని మార్క్ వేసేసుకోవాలి. ఏ నెక్ కావాలనుకుంటున్నారో ఆ నెక్ మనం మళ్ళీ మార్క్ వేసేసుకోవాలి. ఇంతే చాలా సింపుల్. మనకు మరి షోల్డర్ సెట్ అవుతుందా? సైడ్స్ సరిగ్గా వస్తాయా? అని మీకు డౌట్ ఉంటే మనం ఏం చేస్తామంటే లాస్ట్‌లో మళ్ళీ డ్రెస్ లో కటింగ్ అవన్నీ తీసుకుంటాం కదా! అప్పుడు తెలుస్తుంది మీకు. ఇక్కడ చూడండి డ్రెస్ మొత్తం దీని మీద యాజ్ ఇట్ ఈజ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్‌గా వేసుకోండి.
స్టాఫ్ రావాలి. ఎక్కడ కూడా క్లాత్ సైడ్స్‌కి పోకుండా సాఫ్ట్‌గా వేసుకోండి. అప్పుడే మనకు సైడ్స్‌లో షేప్ ఏర్పడుతుంది. చూడండి ఇలా వేసుకోండి. కిందికి 2 ఇంచెస్ వదిలేసి వేసుకుంటున్నాను నేను. ఇలా మార్క్ వేసేసుకోవాలి నెక్స్ట్ అంతా యాస్ ఇట్ ఈజ్. చూడండి కట్స్ ఇక్కడ ఎంత హైట్‌లో ఉన్నాయనే కట్స్ కూడా మార్క్ వేసేసుకున్నాను. మళ్ళీ సైడ్స్ కూడా 2 ఇంచెస్, 1½ ఇంచ్ ఉన్నా సరిపోతుంది ఫోల్డింగ్ చేయడానికి. ఎక్కువ బిగినర్స్ అయితే ఎక్కువ క్లాత్ పెట్టుకోకండి. మీకు 1 ఇంచ్ ఎనఫ్ బిగినర్స్‌కి ఈజీగా వేసేసుకోవచ్చు. ఎక్కువ క్లాత్ ఉంటే మీకు లోపల ఫోల్డ్ చేయడం సరిగ్గా రాదు. 1 ఇంచ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్‌లో కూడా మార్క్ వేసేసుకోండి. సైడ్స్‌లో మీకు ఎంత క్లాత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. బాగా ఎక్కువ పెట్టుకున్నా కానీ ఫిట్టింగ్ సరిగ్గా రాదు. చూడండి ఇలా మార్క్ వేసేసుకోండి. క్లాత్ జరిగిపోతుంది. జరగకుండా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని పెట్టండి. కొంచెం తక్కువైనా మళ్ళీ ఫినిషింగ్ సరిగ్గా ఉండదు. మనకు ఫిట్టింగ్ సెట్ అవ్వదు. కంప్లీట్‌గా మార్క్ వేసేసుకోండి ఇలా. అంతా కంప్లీట్‌గా మార్కేయడం అయిపోయాక డ్రెస్ దాని మీద నుంచి తీసేసి ఒకసారి చూడండి ఎలా వచ్చింది. మార్క్ నీట్‌గా వచ్చిందా లేదా అనేది చూసుకొని మీకు ఏ నెక్ కావాలనుకున్న ఆ నెక్ కూడా పర్ఫెక్ట్‌గా వేసుకోండి మిస్టేక్ లేకుండా. కనిపిస్తుందా? మీకు అర్థమైందా? ఇక్కడ ఒకటి చిన్న టిప్ ఏంటంటే కింది సైడు మనం అపోజిట్‌లో ఓపెన్ సైడ్ పెట్టాం చూడు. ఆ ప్లేస్‌లో కొంచెం ఇట్లా కర్వ్‌లా తీసుకోవాలి. ఎందుకంటే అది ఫినిషింగ్ చేసేటప్పుడు నీట్‌గా వస్తుంది. మనం బ్లౌజ్ షోల్డర్స్ ఎక్కించేటప్పుడు కూడా ఒక సైడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా! పడిపోకుండా. ఇది కూడా అలానే కిందకి నీట్‌గా వస్తుందన్నట్టు. యాస్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోండి. ఎప్పుడైనా మార్క్ మనం తీసుకునే క్లాత్ సైడే ఉండాలి. కటింగ్ సైడ్ ఉండకుండా కట్ చేసేసుకోండి. ఇక్కడ హైట్ కూడా చూసుకుంటూ అన్నీ ఎక్కడెక్కడ కట్స్ వస్తాయో అక్కడ కట్స్ పెట్టేసుకున్నాం. కరెక్ట్ షేప్‌లో కట్ చేసేసుకోవాలి. నెక్ నేను ఇప్పుడే కట్ చేస్తలేను. నెక్ ఎప్పుడైతే స్టిచ్ చేస్తానో అప్పుడు కట్ చేసేసుకుంటాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కోసం మనం ఇంకొక హాఫ్ పీస్ ఉంటుంది కదా! లైనింగ్ అది తీసుకొని ఎంత లూజ్ అవసరం ఉంటుందో అంత వేసుకోండి. ఫస్ట్ కట్ చేసిన ఫ్రంట్ పీస్ ఉంటుంది కదా! అది దీని మీద పెట్టేసేయండి. క్లాత్స్ కరెక్ట్ ఉందా? కరెక్ట్ ఉంటే డైరెక్ట్ ఉంచేసేయండి. లేదంటే కొంచెం క్లాత్ ఎక్స్‌ట్రా ఫోల్డింగ్ తీసుకోండి. క్లాత్ ఎంత కావాలో అంతే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే క్లాత్ వేస్ట్ అయిపోతది. హ్యాండ్స్‌కి ఎయడానికి గూడా ఉండాలి కదా! సో, ఇలా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఎంత అవసరం ఉంటుందో అంతే ఏసుకొని ఈ పైన పీస్ అనేది దీని మీద పెట్టేస్తున్నాను ఫ్రంట్‌ది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసిన దాని లెక్కనే సేమ్ బ్యాక్ కూడా కట్ చేస్తాం. బట్ ఇక్కడ ఒకటి ఏంటిదంటే చిన్న డిఫరెన్స్ ఉంటది. ఈజీ అదే. జస్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కాడ కొంచెం ఎక్కువ తీసుకుంటాం క్లాత్ అంతే. నెక్స్ట్ నెక్కు మనం ఏ సైజ్ కావాలో ఆ సైజు, ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మార్కేసుకుంటాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ సేమ్ ఉంటుంది. నేనిక్కడ మార్కేస్తున్నాను చూడండి. కట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా మార్క్ వేసేసుకొని ఇలా ఒకటి స్టార్ పెట్టేసుకోండి. మనకక్కడ కట్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక నేను చెప్పాను కదా! ఆర్మ్ హోల్ కాడ కొంచెం షోల్డర్స్ కాడ కూడా కొంచెం లైట్‌గా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాం. మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ డ్రెస్ అయితే మనకు పర్ఫెక్ట్ ఉందో ఆ డ్రెస్ బట్టి మనం మెజర్ చేసుకుంటూ కట్ చేసేసుకుంటాం. మనది ఎప్పుడైనా కానీ డైరెక్ట్ కటింగ్ ఉండదు. అంతా మిషన్ మీదనే ఫిక్స్ చేసేసుకుంటాం. నెక్స్ట్ హైట్ తీసుకోవాలి నెక్‌ది, బ్యాక్ నెక్. నేను ఫ్రంట్‌ది ఎంత తీసుకున్నానో అంత ఫస్ట్ మార్క్ వేసేసుకుంటున్నాను. దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటాను అంతే బ్యాక్‌ది. ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక బాక్స్‌లాగా ఫస్ట్ వేసేసుకుంటున్నాను. కిందకి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటాను అంతే. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొని దాన్ని రౌండ్‌గా మార్క్ వేసేసుకోవాలి. నేనిక్కడ రౌండ్ డిజైన్ వేసుకుంటున్నాను. మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇలా యాజ్ ఇట్ ఈజ్ రౌండ్‌గా నీట్‌గా వేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ కూడా నేను నెక్ కట్ చేస్తలేను. జస్ట్ సైడ్ క్లాత్‌తో కట్ చేసేసుకుంటా. నెక్ లాస్ట్‌లో కట్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు. వీడియో లెంతీగా ఉంది అని స్కిప్ చేయకండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బిగినర్స్‌కైతే నా వీడియో చూస్తే నీట్‌గా అర్థమవుతుంది. ఏ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయాలనుకుంటే మన వీడియో ఫాలో అవ్వండి. చూడండి మొత్తం అంతా కట్ చేసేసుకోండి నీట్‌గా. నెక్ కట్ చేయట్లేదు నేను. ఇది బ్యాకు. ఫ్రంట్‌దైతే ఇంతకుముందు కట్ చేశా కదా! మనకు ఇది డిఫరెన్స్ తెలవాలి అని అంటే కూడా ఇక్కడ దీని మీద పెట్టేసుకొని ఇక్కడ ఏదైతే ఎక్కువ క్లాత్ ఉందో అది మన బ్యాక్‌ది. తక్కువ క్లాత్ షోల్డర్స్ కూడా తీసుకున్నాం కదా! అదేమో ఫ్రంట్ అని మనకు గుర్తుంటుంది. ఇవి 2 సైడ్స్‌కి పెట్టేసుకొని నెక్స్ట్ మెయిన్ దుపట్టా తీసుకుంటున్నాను. దుపట్టాను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా 2 పీసెస్ చేసామో దుపట్టాను కూడా అలానే 2 పీసెస్ చేసేసుకోవాలి. కరెక్ట్ మిడిల్‌లో నుంచి కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేస్తే ఎందుకు మిడిల్‌లో కట్ చేసి మనం సెపరేట్‌గా తీసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇలా తీస్తే ఏమవుతుందంటే మనకు పీసు ఫ్రంట్‌దైనా, బ్యాక్‌దైనా ఈక్వల్‌గా వస్తది. ఏదైనా మనకు ఎక్కువ తక్కువ అయినా కానీ క్రాస్ అది ఇది నీట్‌గా సెట్ అవ్వదన్నట్టు. నెక్స్ట్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకెంత లూజ్ అవసరం ఉంటదో అంత లూజ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా! ఇది కూడా అంతే. ఓపెన్ సైడ్ అనేది మనకు అపోజిట్‌లో ఉండాలి. క్లోజ్ సైడ్ అనేది మన సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. దీని మీద మనం కట్ చేసిన ఫ్రంట్ పీస్ పెట్టేసుకొని సాఫ్ట్ పెట్టుకోండి నీట్‌గా. ఇది బాగా జారుతది క్లాతు. ఇట్లా దుపట్టాకొచ్చిన క్లాత్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఫస్ట్ మీరెవరైనా ట్రై చేసేవాళ్ళుంటే కాటన్ పీస్‌తో ట్రై చేయండి. స్టిచ్చింగ్ బిగినర్స్ ఎవరు చేస్తారో పర్ఫెక్ట్‌గా వస్తుంది. నీట్‌గా కుట్టొచ్చు. నెక్స్ట్ నేనిప్పుడు చెప్పాను కదా! ఫస్ట్‌లో మనము 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటున్నామని. ఇక్కడ చూడండి మెయిన్ పీస్ ఇది 3 ఇంచెస్ మార్క్ వేశాను. అంటే అక్కడ 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఏమో మనం కింద ఫోల్డ్ చేయడానికి ఎళ్ళిపోతుంది. 3 ఇంచెస్ మార్క్ వేసేసుకున్నాను కిందకి. నెక్స్ట్ అంతా నీట్‌గా కట్ చేసేసుకోండి అంతే. చాలా సింపుల్. ఎవ్వరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. బ్లౌజులు రాని వాళ్ళు ఫస్ట్ డ్రెసెస్ నేర్చుకోండి. ఈజీగా ఉంటుంది. డ్రెస్‌కు ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా సింపుల్‌గా స్టిచ్ చేయొచ్చు. ఏదైనా డిజైన్స్ పెడితేనే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. నార్మల్ కుర్తీ స్టిచ్ చేయాలంటే ఫుల్ ఈజీ అండి. యాజ్ ఇట్ ఈజ్ నీట్‌గా కట్ చేసుకోండి. ఈ మెయిన్ పార్ట్ కూడా నేను నెక్ కట్ చేయట్లేదు. బ్యాక్, ఫ్రంట్‌కైనా నెక్ ఇప్పుడే కట్ చేస్తలేను. నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ పీస్ కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా పెట్టేసుకొని బ్యాక్ పీస్ అనేది దీని మీద పెట్టేయాలి. కొంచెం క్లాత్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేసేసుకొని నీట్‌గా వేసుకోండి. చూడండి క్లాత్ ఎలా ఉంది మొత్తం ఎటేసినా గానీ పర్ఫెక్ట్‌గా వస్తలేరు. అందుకే స్టార్టింగ్ స్టిచ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా కాటన్ క్లాత్‌తో ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పీస్ వేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్‌కి ఎలా అయితే 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్క్ వేసుకున్నామో 2 ఇంచెస్‌ది అసలు హైట్ ఉండే అండ్ 1 ఇంచ్ ఏమో కిందకి ఫోల్డ్ చేయడానికి 3 ఇంచెస్ టోటల్. సేమ్ 3 ఇంచెస్ కిందకి మార్క్ వేసేసుకోండి. 3 ఇంచెస్ మొత్తం నీట్‌గా మార్క్ వేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలి. అంతేనండి చాలా సింపుల్. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ కటింగ్ అయిపోయినాయి. హ్యాండ్స్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడే కటింగ్ చేసి చూపిస్తాను. నెక్ పీసెస్ కూడా క స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూపిస్తాను. అంతే డ్రెస్‌కు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, నెక్ పీసెస్ ఇవుంటే
పర్ఫెక్ట్ కుర్తీ రెడీ. యాజ్ ఇట్ ఈజ్ నీట్‌గా కట్ చేసేసుకోండి. నెక్ కట్ చేయట్లేదు. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్‌లో నాకు అడగండి. నేను చెప్తాను. మళ్ళీ ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోయినా నేను డీటెయిల్‌గా వీడియో కూడా చేసి పెడతాను. లేదా నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చట్లేదా? ఏదన్నా ఒకటి కమెంట్ చేయండి. బావుందా? బాలేదా? చెప్తున్నానా లేదా? అనేది కూడా ఏదో ఒకటి చెప్పేసేయండి. ఇంకా నాకు మిగిలింది ఇవే 2 పీసెస్. హ్యాండ్స్‌కి ఇది ఎలా సరిపోతుంది? నేనేమో ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సరిపోదు కదా! సో, దాన్ని జాయిన్ చేసి హ్యాండ్స్ నేను రెడీ చేస్తాను. చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. నెక్ ఇదంతా దీనికి జాయిన్ చేసేసుకోవాలి. లైనింగును మెయిన్ పీస్. చాలామంది వీడియోస్ నేను చూసాను. అందరూ గమ్ పెట్టి అతికిస్తున్నారు. అలా ఉంటే అంత డ్రెస్ ఎలా ఉంటది? బాగుండదు కదా! నా ఒపీనియన్‌లోనైతే నాకలా స్టిచ్ చేయడం నచ్చదు. డైరెక్ట్‌గానే నేను ఫస్టు ఇట్లా దొడ్డు కుట్టు అనేది వేసేసుకుంటాను మొత్తం కంప్లీట్‌గా. చూడండి ఇలా నెక్ కట్ చేయకముందే నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. మొత్తం అన్ని సైడ్స్ వేసేసుకోవాలి. మెయిన్ మనం లైనింగ్ కింది సైడ్ ఫోల్డ్ చేయాలి. నేను లాస్ట్ వరకు వచ్చాక ఫోల్డ్ చేసి చూపిస్తాను ఎలా చేయాలనో. జస్ట్ మీరు దీనికి ఎక్స్‌ప్లనేషన్ లేకున్నా కానీ నార్మల్‌గా చూస్తేనే అర్థమవుతుంది. అంత సింపుల్ వేలో నేను స్టిచ్ చేస్తాను. కటింగ్ కూడా ఎంత సింపుల్‌గా చెప్పాను. ఏదన్నా ఎక్స్‌ట్రా మెజర్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇలా ఎక్కడ కూడా బుగ్గలు రాకుండా నీట్‌గా వేసేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేయకండి. హాఫ్ వరకు స్టిచ్ వేశాక మనం కింద లైనింగ్‌కి డబల్ ఫోల్డ్ చేయాలి. లాస్ట్ కొంచెం ఉంచుకొని స్టాప్ చేసేసేయండి. లైనింగ్ ఫస్టే ఫోల్డ్ చేసి దీనికి జాయింట్ చేసేసుకోవచ్చు. కానీ మీకు ఉల్టా సీదా అనేది కన్‌ఫ్యూజ్ అవుతుందని నేను ఇలా చెప్తున్నాను. చూడండి ఇలా రిమూవ్ చేసేసుకున్నాను. కొంచెం ఉన్నప్పుడు లైనింగ్‌కి మనం ఇలా ఫోల్డ్ చేయాలి. 1, 2 ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి అంతే. సింపుల్. నేనింకా ఈ డ్రెస్‌కు కట్స్ కూడా ఎలా నీట్‌గా పెట్టాలనో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇలా కంప్లీట్‌గా నీట్‌గా ఫోల్డ్ చేసి వేసుకోండి. కంప్లీట్ ఫోల్డింగ్ అయ్యాక ఈ ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ మొత్తం అన్ని సైడ్స్ లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. అంతే సింపుల్‌గా అటాచ్ చేసేసుకొని నెక్స్ట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదంతా నీట్‌గా చేసేసుకోవాలి. ఎక్కడైనా మీకు బుగ్గలొచ్చినట్టు అనిపిస్తే ఏ సైడ్ అయితే ఆ క్లాత్ ఎళ్ళిపోతుందో ఆ సైడ్ మాత్రమే మనం కొంచెం కుట్టు ఓపెన్ చేసి అటు పంపించేసేయాలి క్లాత్‌ని. అంటే ఫోల్డింగ్ రాకుండా, బుగ్గలు రాకుండా నీట్‌గా ఉంటుంది. చూడండి ఇలా చూడండి. ఇలా సాఫ్ట్ అనుకోవాలి అంత నీట్‌గా. ఆ క్లాత్ ఎటెళ్తుందనేది మనకు అర్థమవుతది. క్లాత్‌ని అటు పంపించేసి మనం స్టిచ్ చేసేసుకోవాలి. అంటే ఇలాంటివి మనం దుప్పట్టా అవి ఇవి స్టిచ్ చేసేటప్పుడు జారుతది కదా బాగా. ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యామనుకో పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ నెక్ ఆల్రెడీ నేను మార్కేసినట్టు కట్ చేసేసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ ఒక మంచి టిప్ చెప్తానన్నది మీకోసం. చూడండి. మనము ఇది తీసుకుంటాం కదా! నెక్ పీస్ తీసేటప్పుడు క్యాన్వాస్. క్యాన్వాస్ ఎక్కువ లేనప్పుడు మనం ఏం చేయాలి, మనకి దగ్గర నెక్ 2 నెక్స్ ఉన్నాయి స్టిచ్ చేయడానికి ఫ్రంట్, బ్యాక్. క్యాన్వాస్ ఏమో ఓన్లీ ఒక్కటి పీస్ ఉన్నది. ఓన్లీ ఫ్రంట్‌ది ఎళ్ళేటట్టే. అప్పుడు మనం ఏం చేయాలి, చూడండి చూపిస్తుంది. ఫస్ట్ ఒక నెక్‌కి ఇలా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకున్నది. సెకండ్ నెక్ కట్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చూపిస్తది చూడండి. ఫస్ట్ సెకండ్ నెక్ కట్ చేస్తుంది చూడండి. ఇలా రౌండ్ నెక్ ఉంది. మనం ఇంతకుముందు డిజైన్ తీసి కట్ చేసాం చూడు. దాన్ని ఇలా అదే ప్లేస్‌లో అపోజిట్ సైడ్ ఏస్తుంది రౌండ్ నెక్.
ఇది ఒక సైడ్ ఓపెన్ వస్తుంది. అదెలా ఫిక్స్ చేయాలనో కూడా చూపిస్తది చూడండి. మళ్ళా మనం దానికి స్టిచ్ వేసేయాలన్నా దుడ్డొస్తుంది అనుకుంటారు కదా! అలా అస్సలుండదు. జస్ట్ మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీకు డైరెక్ట్‌గా చూపిస్తేనే అర్థమవుతుంది. నేను ముందే చెప్పేస్తే మీకు అంతే కదా అన్నట్టుంటది. చూడండి ఇలా దగ్గరకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పీస్ ఐరన్ చేసేస్తున్నాను లైనింగ్‌లో. లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్‌ది చూడండి. ఇక్కడ ఓపెన్ ఉంది కదా! దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఫస్ట్ ఒకటి మార్క్ వేసేసుకున్నట్టు ఐరన్ చేసేసుకున్నాక సేమ్ దాని పక్క నుంచే కొంచెం కూడా క్లాత్ వదిలేయకుండా జాయిన్ చేసేస్తాం. మనకి ఇంక ఇక్కడ స్టిచ్చింగ్ అవసరం లేదు. ఏమి అవసరం లేదు. ఫిక్స్ అయిపోయింది అలానే. చాలా బాగుంది కదా ఐడియా. ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి మా దగ్గర. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలా మొత్తం రౌండ్‌గా నెక్స్ అన్ని స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ కిందికి రౌండ్‌గా రావాలి, నీట్‌గా రావాలంటే కొంచెం కొంచెం ఇలా మలుపుకుంటూ టెన్షన్ మీదకి ఇలా వత్తుకుంటూ పెట్టేసుకోవాలి. నీట్‌గా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కిందకి బాక్స్ లాగా స్టిచ్ చేసేసి మీదికి యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ ఏస్తారు. ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా 2 నెక్స్ నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక నెక్‌కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. నెక్ కాలర్ మీరు ఒక స్టిచ్ వేసి పెట్టుకోండి. లైనింగును మెయిన్ పీస్ కదలకుండా వేసుకున్నారంటే మీకు అప్పుడు పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయొచ్చు. నేను ఇక్కడ నెక్ మిడిల్‌లో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లైన్ మనం తీసుకున్న క్యాన్వాస్ అనేది కింద పెట్టేసి డ్రెస్ పీస్ అనేది మీద పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను వన్ సైడ్. ఇక్కడ కార్నర్స్, రౌండ్స్ అన్నీ నీట్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్క్ వేసామో అలానే స్టిచ్ వేసేసుకోండి. అప్పుడే మనకది లుక్ బావుంటది. పర్ఫెక్ట్‌గా వస్తది. లేదా మనం ఇష్టం ఉన్నట్టు కుట్టామనుకో అది సెట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది సీదా వస్తది. క్యాన్వాస్ పీస్ ఏమో మీదకొస్తుంది. డ్రెస్ పీస్ ఏమో కిందికొచ్చేది. చూసారా? నెక్స్ట్ ఇక్కడ మనం వి లాగా తీసుకున్నవన్నిటికి టక్స్ పెట్టేసుకోవాలి. వెనుకకి తింపేసినప్పుడు మనకి ఎక్కడ కూడా ఫోల్డింగ్ రాకుండా, గుంజకుండా నీట్‌గా సాఫ్ వస్తుంది. ఇలా మొత్తం నీట్‌గా అన్ని టక్స్ పెట్టేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసేయాలి. ఇలా వేళ్ళతో నీట్‌గా అనుకుంటూ వెనకకి పంపించేసేయండి నెక్ అంతా. నేను ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఇలా నెక్ అంతా కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ అనేసి మీరు వీలైతే ఐరన్ చేసేసుకోండి. స్టిఫ్‌గా ఉంటుంది. లేదా డైరెక్ట్‌గా చివర్స్‌కి ఒక స్టిచ్ వేసేసుకోండి. మొత్తం అన్నీ సాఫ్ట్‌గా అనుకుంటూ నీట్‌గా వేసేసుకోండి. నేను ఇలా కట్ వర్క్ నెక్ డిజైన్ లాస్ట్ వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేశాను చూడండి. ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ డీటెయిల్‌గా ఉన్నది. కంప్లీట్‌గా చూసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నేనైతే బాక్స్ మోడల్‌గా తీసుకున్నాను. రౌండ్‌గా అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్‌ది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేస్తున్నాను. వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఇంకో సైడ్ మనం జాయిన్ చేసేసుకుంటాం. ఇలా కొంచెం 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 క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్‌గా చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇది స్టిచ్ చేస్తున్నాను. మిడిల్‌లో కరెక్ట్‌గా వచ్చేలా కట్స్ పెట్టేసుకొని జాయిన్ చేసేయండి. ఫస్ట్ మెయిన్ పీస్ అనేది సీదా ఉండాలి. మనం వేసే క్యాన్వాస్ అనేది
క్యాన్విస్ అనేదికి ఉల్టా పెట్టేసుకోవాలి. మిడిల్‌లో నుంచి వన్ సైడ్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ మిడిల్‌లో నుంచి స్టిచ్ చేస్తే మనకేంటంటే నెక్ కరెక్ట్‌గా ఫిక్స్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి కొంతమంది చేస్తారు. అప్పుడు మనకు ఎంత పర్ఫెక్ట్‌గా ఏమి అనిపించదు. ఇలా నేను హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను ఫస్టే. ఒక 2½ ఇంచెస్‌కు మార్క్ వేసేసుకొని 2 పెట్టేసుకున్నాను. నెక్‌లో నుంచి హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ సెపరేట్‌గా మనం దీన్ని పైన అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా కట్స్ పెట్టేసుకున్నాను. కట్స్ పెట్టేసుకొని ఇక్కడ నేను షోల్డర్స్ ఎక్కించడానికి ఒక టిప్ చెప్తానన్నాను కదా! అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పైనుంచి మనము 1 ఇంచ్ అన్నా, 2 ఇంచెస్ అన్నా క్లాత్ వదిలేసుకొని రిమైనింగ్ మొత్తం అంతా స్టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అక్కడ పైన ఎందుకు వదిలేసామనేది మీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్‌కొచ్చేటప్పుడు కూడా 2 ఇంచెస్ వదిలేసుకోండి. కంప్లీట్‌గా స్టిచ్ వేసేయొద్దు. అక్కడికి రాంగానే పైన నుంచి తీసేయండి. ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ చూడండి జాయిన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే 2 ఇంచెస్ స్టిచ్ చేయలేమో అదనేది కింది సైడ్ ఉండాలి. ఫస్ట్ పెట్టిందేమో పైన ఉండి ఇలా షోల్డర్ నుంచి స్టిచ్ వేసేస్తాం కదా! నెక్‌దున్నది చూడండి నెక్ పీసు. అది మనం ఇంకో షోల్డర్ పైనకొచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా. అర్థమైంది కదా! ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ అడగండి. నేను సెపరేట్ దీనికోసమే స్పెషల్‌గా వీడియో చేస్తాను. ఇలా జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది షోల్డర్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు క్లాత్ అనేది లోపలికే ఉండిపోతుంది. బయటకి కనిపించదు. ఇలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ మనం ఎప్పుడు ఈ పైన అంగి కుట్టేయలేం కదా! బ్యాక్ నెక్‌ది. పైనుంచి వచ్చే స్టిచ్ చేయలేం. అది ఇప్పుడు ఏసేసుకుంటే అయిపోతుంది. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇంతే. ఇంత సింపుల్‌గా అయిపోయింది. నెక్కు, షోల్డర్స్ అన్నీ అందులోనే అయిపోయాయి. క్లాత్ బయట కనిపించకుండా నీట్‌గా వచ్చేస్తది. నేనిక్కడ రెడీమేడ్ డ్రెస్ తోటి నేను డ్రెస్ స్టిచ్ చేశాను కదా! నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన డ్రెసెస్ ఏమీ లేవు. అంటే నేను కొంచెం బక్కగా ఉన్నప్పుడు డ్రెసెస్ అన్నీ ఉన్నాయి. కానీ అవి నాకు రావట్లేదు. సో, మా మమ్మీ ఏం చేసిందంటే మా మమ్మీకి నా ఐడియాస్ అన్నీ తెలిసుంటుంది కదా! డైరెక్ట్‌గా నాకు ఎంత సరిపోతుంది ఏంటి అనేది అన్నీ డైరెక్ట్‌గానే కట్ చేసేసింది. నేను కావాలంటే మీకు అది నెక్స్ట్ వీడియోలో వేరే వాళ్ళది ఎవరిదైనా చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం క్లాత్ మిగిలిందని చెప్పాను కదా! హ్యాండ్స్‌కు జాయిన్ చేయాలని. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ 4 ఫోల్డ్స్ ఏసుకున్నాను. అంటే ఎట్ ఏ టైమ్ 2 హ్యాండ్స్ ఎళ్తాయి. హ్యాండ్ మెజర్ చేసుకోవాలి మనకెంత హైట్ కావాలో. ఇక నేను 3/4 కను మార్క్ వేసేసుకున్నాను. ఈ హ్యాండ్స్ వీడియో కూడా నేను కంప్లీట్‌గా ఒక వీడియో చేశాను. చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా మెజర్ చేయాలో అన్నీ చూపించాను. నేనిక్కడ కొంచెం క్లాత్ ఎక్స్‌ట్రా ఉంటే అది అలానే ఉంచేసుకున్నాను. చిన్న చిన్న బుగ్గలొస్తాయని ఫోల్డ్స్ పెట్టేసుకుంటే నాకిక్కడ బుగ్గలు జాయిన్ అయిపోతాయి. చూడండి నాకు ఎంత హైట్ ఉందని మెజర్ చేస్తుంది 10 వచ్చింది. 10 ఇక్కడి వరకే ఉంది. బట్ ఇంకా కొంచెం క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని కంప్లీట్‌గా పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. దీనికి సేమ్ లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ షేప్ వచ్చేలాగా తీసుకోండి. మీ దగ్గర కొలత డ్రెస్ ఉంటే డ్రెస్ పార్ట్ ఒకసారి మెజర్ చేసి చూసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా అని. కరెక్ట్‌గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాము. లైనింగు ఇది ఇప్పుడు నాది కొంచెం ఎక్సెల్ సైజ్ కాబట్టి నేను 2 మీటర్స్ 15 సెంట్స్ అలా తీసుకున్నాను. కొంచెం చిన్న సైజ్ అయితే 2 మీటర్స్ సరిపోతుంది. లేదా 2½ తీసుకున్నా గానీ కొంచెం మీకు క్లాత్ మిగిలినా గానీ వేరే దేనికైనా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. లైనింగును మెయిన్ పీస్ జాయిన్ చేసేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ నీట్‌గా అన్ని సైడ్స్ మొత్తం కంప్లీట్‌గా జాయిన్ చేసేసుకొని మనం ఇక్కడ మిడిల్‌లో అంటే అతికిచ్చాము కదా! ఒకటి. అది ఊసిపోకుండా నీట్‌గా వేసేసుకోండి.
ఇలా కంప్లీట్‌గా వేశాక నేను ఈ హ్యాండ్స్‌కి ఏం చేస్తున్నానంటే కిందికి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను అంతే. డిజైన్ లేదు, ఏం లేదు. 1, 2 అలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. కిందికి మీదికి 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకుంటే సాఫ్ ఉండుతుంది. సాఫ్ట్‌గా నీట్‌గా వచ్చేస్తూ మనం వన్ సైడు ఒక స్టిచ్ వేసేసాం కదా! కింది సైడ్ మనం స్టిచ్ వేయొచ్చు, వేయకపోవచ్చు మన ఇష్టం మరి. నేనైతే కిందికి గూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేశాక ఫ్రంట్‌కు, బ్యాక్‌కి ఏదొస్తుందో చూసుకొని ఇలా హాఫ్ నుంచి మనం స్టిచ్ వేసేసుకోవాలి. హాఫ్‌కు మనం ఒక కట్ పెట్టేసుకోండి. కొంచెం లో కటింగ్‌లా తీసుకునేది ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసేసుకొని. ఒక 2, 3 అలా వస్తాయి నాకు బుగ్గలు, అంతే ఎక్కువ వస్తలేవు. కానీ ఓవరాల్‌గా డ్రెస్ అంతా అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ప్లేట్స్ పెట్టేటప్పుడు మనం చూసుకోండి హ్యాండ్ సరిపోతుందా లెంత్ అని చూసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ అంతా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. బాగా గుంజకండి, నార్మల్‌గానే వేయండి. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా సేమ్ 1, 2, 3 అలా వస్తాయి అంతే, ఎక్కువ రావు. మనం తీసుకునే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ వచ్చేస్తది. ఈ డ్రెస్సు స్టిచ్ చేసేటప్పుడు ఎంత ఇట్లా ముడతలు, ముడతలు కష్టముందో, వేసుకున్నాక ఎంత ఫిట్టింగ్ సరిగ్గా ఉంది. చూస్తేనే వావ్ అనిపించింది. కానీ ఆ షార్ట్ వీడియో ఎందుకు ఎవరు చూడలేరు. వైరల్ కానే కాలేదది. ఎంత బాగుంది. ఔట్‌ఫిట్ ఫ్రమ్ దుప్పట్టా అని ఎంత మంచిగా చూపించాను నేను మీకు. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి వెళ్ళి మన ఛానల్‌లో. రిమైనింగ్ ఇలా కొన్ని ఫోల్డ్ పెట్టేసుకొని రిమైనింగ్ క్లాత్ అంతా సాఫ్ట్ స్టిచ్ వేసేసాను. చూడండి ఇప్పుడు బుగ్గలు కొంచెం లైట్‌గా వచ్చాయి. లైట్‌గా వచ్చినా కానీ బా వచ్చినాయి కదా! చాలా బావుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సైడ్స్ జాయిన్ చేసేసుకుంటున్నా. మీరు హ్యాండ్స్‌కి డబుల్ స్టిచ్ వేసేసుకోండి. వేసేసాక సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. సైడ్స్‌కి ఎంత క్లాత్ అవసరం ఉంటుందో అంత క్లాత్ పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం కింద కట్స్ పెట్టాం కదా! ఆ కట్స్ వరకు స్టిచ్ వేసేయాలి. కంప్లీట్‌గా వేయకూడదు. మనం ఆల్రెడీ స్టార్టింగ్‌లో మార్క్ వేసుకున్నాం కదా! 2 ఇంచెస్ క్లాత్ సైడ్స్‌కెళ్ళిపోతుందని క్లాత్. సో, ఇక్కడ కూడా అంతే 2 ఇంచెస్ ఎళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి కట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో నేను మళ్ళీ కొలతలేసి వాటిని మెజర్ చేసేసుకొని మార్క్ వేసేసుకుంటున్నాను. ఈ ప్లేస్‌లో వచ్చింది కట్స్. ఇక్కడ మార్క్ వేసేసుకున్నాను 2 ఇంచెస్ మందం. కింది అక్కడ నేను కట్స్ కూడా మార్క్ వేసినప్పుడు కొంచెం తక్కువనే తీసుకోండి. ఇంచ్ వరకే రావాలి. అక్కడికొచ్చాక రఫ్ ఇచ్చి సైడ్స్‌కి తీసేసుకోండి. నెక్స్ట్ మనం ఫోల్డ్ చేస్తాం. సైడ్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను కదా! ఇదే. వన్ సైడ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇలా 2 ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. కంప్లీట్‌గా వేసుకోవాలి. లాస్ట్ వరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం లాస్ట్‌కి ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ ఎక్కువ అనిపించింది కదా! దాన్ని కంప్లీట్ అందులోకి ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్‌గా. దాన్ని విడ్త్ అనేది ఎప్పుడు కూడా మనం తక్కువ చేయొద్దు. కానీ ఫోల్డింగ్ మాత్రం లోపలికి ఎక్కువ తీసుకోవాలి. అందులోనే ఫిక్స్ అయ్యేటట్టు వేసుకుంటే మనకేమవుతుందంటే కట్స్ అనేటివి బాక్స్‌లాగా నీట్‌గా వస్తాయి. కొంచెం క్లాత్ మనం వదిలేసామనుకో అక్కడ ఫోల్డ్ వచ్చి నీట్‌గా రాదు. నెక్స్ట్ ఇటు టర్న్ చేసుకొని ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ చేసుకో. ఎందుకు నేను మీకు ఇక్కడ బిగినర్స్‌కి క్లాత్ ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పానంటే ఇందుకే.
మీరు ఎక్కువ పెట్టుకున్నారనుకో, అది ఎక్కువ ఫోల్డింగ్ అయిపోయి మీకు నీట్‌గా రాదు. తక్కువనే ఉందనుకో, 1 ఇంచెస్ ఉందనుకో, అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతే సింపుల్‌గా. ఇది టర్న్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే అయిపోద్ది. సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఎంత వచ్చిందో. ఎక్కడైనా ఫోల్డింగ్ వచ్చిందా? ఎంత నీట్‌గా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కిందికి గూడా ఇలానే స్టిచ్ చేసేసుకుంటున్నాను 2 సైడ్స్. 2 సైడ్స్ కిందికి వేసేసుకున్నాక, మళ్ళీ ఓవరాల్‌గా ఇంకో సైడ్ కంప్లీట్‌గా వేసేసుకోవాలి. వన్ సైడ్ ఏసాం కదా! ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మనం కంప్లీట్‌గా ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇంతే డ్రెస్ రెడీ. చాలా సింపుల్. బిగినర్స్ అయినా ఈజీగా కూడా స్టిచ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు సింపుల్‌గా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఎవరన్నా నా వీడియోస్ చూసి డ్రెస్ ఏదైనా ట్రై చేస్తే నాకు నా ఇన్‌స్టాగ్రామ్ కింద లింక్ ఇచ్చాను. దానికి కామెంట్ చేయండి. నేను చూస్తాను ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్